హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి ఫ్రైడే ఇంక ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ అయితే అయిపోయాయి అనమాట. ఏం చేద్దామో ఏమో అర్థం కాలేదు. సరే అని చెప్పి రాత్రి అయితే ఇంకా నేనైతే పెసల దోశ అన్న వేసుకుందాంలే అని చెప్పి ఇవైతే పెసలు కొంచెం బియ్యం అయితే నానబెట్టాను. ఇంక ఇదైతే ఇప్పుడైతే మిక్సీకి తిప్పేసుకొని దోశ వేసుకోవాలన్నమాట. ఇంకా పెసల దోశలోకి నేనైతే చట్నీ అయితే ఇంకా కోకోనట్ చట్నీ ఒకటి, కోకోనట్ పీనట్ చట్నీ ఒకటి, అండ్ కారం ఉంటుంది కదా, ఎర్రకారం అంటారు, అదే ఆనియను, ఎండుమిర్చి ఇవన్నీ వేసి చేస్తానన్నమాట. ఈ రెండు అయితే చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఎర్రకారం ఏంటంటే దోశ మీద కూడా అయితే మనం స్ప్రెడ్ చేసుకొని అలా తినొచ్చు అనమాట. బాగుంటుంది అలా కూడా. అలా కాకపోయినా ఇలా పక్కన పెట్టేసుకొని దీంతో పాటు అయితే చట్నీ లాగా కూడా తినొచ్చు అనమాట. అందుకని చెప్పి అది కూడా చేద్దాము అని అయితే నేను అనుకుంటున్నాను. నేను అలా చేస్తాను ఏంటి అన్నది చూపించేస్తాను, చూసేయండి. ఇంక ఇక్కడైతే ఈ ఎర్రగారంలోకి అయితే నేను ఏమైనా తీసుకుంటున్నాను చూపించేస్తున్నాను. వెల్లుల్లి అనమాట, పెద్దగా ఉంది, ఒకటే వేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఒకటి సరిపోతుంది. ఇంకా 2 ఎండుమిర్చి అయితే వేస్తున్నాను. 2 చిన్న చిన్న ఆనియన్స్ అనమాట. మనకి ఎన్ని కావాలన్నా అన్ని వేసుకోవచ్చు, ఇదే అనేం లేదు. ఇంకా ఆనియన్స్ కూడా అయితే జస్ట్ అలా కట్ చేసేస్తున్నాను. మరీ చిన్నవేం కాదు, మిక్సీకి వేస్తున్నాం కాబట్టి జస్ట్ అలా ర్యాండమ్గా అయితే కట్ చేసుకొని వేసేసుకోవడమే. ఇంకా ఇందులో అయితే నేను ఎండుమిర్చి అయితే జస్ట్ 2 వేసాను. ఇంకా నేనైతే కొంచెం అయితే కారం కూడా వేస్తాను. ఈ ఎండుమిర్చి అనేది కొంతమంది నానబెట్టుకొని అలా పక్కన పెట్టుకొని అలా వేసుకుంటారు. అలా అయినా వేసుకోవచ్చు, నార్మల్గా ఇలా అయినా వేసుకోవచ్చు. ఓన్లీ ఎండుమిర్చి వరకు వేసుకోవచ్చు. అసలు ఎండుమిర్చి వేసుకోకుండా కారంతో కూడా చేసుకోవచ్చు అనమాట, మన ఇష్టం. కొంచెం కారం వేస్తే కొంచెం బాగా కలర్ వస్తాయి అని చెప్పి నేనైతే కొంచెం కారం అయితే వేసాను. ఇంకొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకుందాము, సరిపడా సాల్ట్. కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. అంతే అండి. ఇంక ఇందులో అయితే వాటర్ అయితే పోసేసుకోవాలి. జస్ట్ కొంచెం అలా పోసేసుకొని ఇంకా దీన్ని అయితే మిక్సీ అయితే తిప్పేసేయాలండి. అంతే, ఈజీ. ఇంకా మనకైతే కారం అయితే రెడీ అయిపోతుంది. చూపించేస్తాను. ఇంక ఇదిగోండి, కారం అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంక ఇదైతే చూపించేస్తాను, చూడండి. అయిపోయింది. అంటే నేను మొత్తం కారం వేస్తుంటే మనకి బాగా కలర్ వచ్చి ఉండేది. నేను కొంచెం ఇంకా కారం వేసుకుంటానండి ఇందులో. ఇది కారం కాబట్టి దీని పేరే కారం. ఎందుకు అంటే కారం ఎక్కువ వేసుకుంటారు. నేను మరీ ఎందుకు అంత ఎక్కువ ఓవర్గా అని చెప్పి నేనైతే కొంచెం కారం తక్కువ వేసి అయితే చేశాను. ఇంకోండి, మన కారం అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ ఈ పెసలు అయితే బాగా వాష్ చేసేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడైతే బ్యాట్ అయితే తిప్పేసుకుందాము. ఇంక ఇందులోకి అయితే నేనైతే కొంచెం అంత అల్లం అయితే తీసుకున్నాను. ఇది కూడా అయితే కట్ చేసుకొని ఇంట్లో వేసేస్తాను. చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్, ఎక్కువ అవుతుందేమో, సరిపోతుంది అనుకుంటా. అది ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇంక ఇందులో 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇంక ఇదైతే వేసేసుకుందాం. ఇంక ఇందులో అయితే వాటర్ పోసేసుకొని తిప్పేసుకుందాం. ఇంక ఇక్కడైతే చూడండి, పిండి అయితే తిప్పేసాను. ఇంకా అది కూడా అయితే వేసేసుకొని తిప్పేసుకుందాం. బాగా స్మూత్గాను మంచిగా అయితే ఇలా తిప్పేసుకోవాలి. నేనైతే ఇందులో అయితే ఇంకా సాల్ట్ వేయలేదు. సాల్ట్ అయితే దోశ వేసుకునే ముందు అయితే వేసుకుందాం. మరి ఇప్పుడు వేసేస్తే మరీ కొరడెక్కినట్టు అలా అయిపోతుందని చెప్పి నేనైతే వేయలేదన్నమాట. ఇప్పుడే అయితే మనం అల్లం అందులో వేసేసాం కదా, సరిపోతుంది. ఎందుకంటే కొంచెమే కదా పిండి అన్నట్టుగా నేను కొంచెం అందులోనే మొత్తం వేసేసాను. ఇంక ఇది కూడా వేసేసి అందులో కలిపేద్దాం. మొత్తం అయితే కలిపేసుకోవచ్చు.
ఇంక ఇక్కడైతే కుట్టి అయితే లేచేసింది, స్నానం చేపించేసాను, రెడీ కూడా అయిపోయింది అనమాట. కుట్టి అయితే రెడీ అయిపోయింది. ఇంకా వచ్చేసి నేనైతే దోశ వేయాలి. ఇంకా దోశ ఒకటి ఉంది, టైం వచ్చేసి చూసేయండి. ఇంకా దోశ వేసి ఇచ్చేస్తే తినేస్తుంది కుట్టి అయితే. ఇంక ఇక్కడైతే సాంగ్స్ అయితే పెట్టాను. ఇంకా అలాగా దోశ వేసి ఇచ్చేసేస్తే అదిగోండి ఆల్రెడీ అక్కడ ఆన్ చేస్తాను పెనం కూడా. ఇంక ఈలోపు ఇలా మాట్లాడదామని వచ్చాను. ఇంకైతే దోశ వేసేస్తే తినేస్తుంది కట్టి బేబీ బటపన్. ఇంక ఇక్కడైతే పెనం అయితే ముందు ఆన్ చేసేసి ఇంకా అలాగా వీడియో తీద్దామన్నట్టుగా వెళ్ళాను. ఇంకా ఆలోపు పెనం అయితే కాలింది. ఏంటంటే మనకు కొంచెం పెనం వేడిగా ఉండాలన్నమాట. మనం పెసరట్టు వేసేటప్పుడు మాత్రం పెనం వేడిగా లేకపోతే మరి ముద్దగాను బాగా రాదనమాట దోశ. అందుకని చెప్పి కొంచెం వేడిగా ఉండాలి. పిండి కూడా మరీ లూజ్గా కూడా ఉండకూడదు, మరి గట్టిగా ఉండకూడదు, మీడియంగా బాగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇంకా అదైతే వేసేసుకున్నాను. పెనం మాత్రం బాగా కాలుతూ ఉండాలి, కాలితే బాగుంటుంది అనమాట, తొందరగా వస్తుంది. ఇంకా దోశ వేసేసి దాని మీద అయితే కొంచెం అంత కారం వేసేసాను అనమాట. ఇంకా దాని మీద ఇంకా ఆయిల్ కూడా అయితే వేసేసుకొని ఇంకా దోశ అయితే వేసేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ఇంకా పలచగా వేసుకోవడం, ఇదేంటంటే తిప్పరు అనమాట, అటు ఇటు తిప్పి కాల్చుకోరు, అలాగా తింటారు. నేను మాత్రం అటు ఇటు తిప్పి అటు ఇటు కాల్చుకొని మాత్రమే తింటాను అనమాట. ఇంకా ఏమో అలా అలవాటు నాకు, అలా కాలనట్టు ఫీల్ అనమాట. అందుకని చెప్పి నేనైతే మాత్రం అటు ఇటు కాల్చుకొని అయితే తినేస్తాను. చట్నీస్ మాత్రం చూపించేసాను కదా ఆల్రెడీ. ఇంకా అదైతే వేసేసుకొని సింపుల్గా అయితే తినేసేయడమే, అంతే. ఇంకా కర్రీ వచ్చేసి ఆకుకూర అయితే తీసుకొచ్చాను. ఇంకా ఆకుకూర అయితే పులుసు కూరలాగా చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అదే పులుసు కూరలా చేసి ఎరిపి తాలింపేస్తాను కదా, అలా అనమాట. ఇంకా ఆకుకూర అయితే కడిగేసేస్తున్నాను, ఆల్రెడీ కడిగేసాను. ఇంకా లాస్ట్ అనమాట, 5th టైం కడుగుతూ ఉన్నాను. ఆకుకూర మాత్రం ఎక్కువసారి కడగకపోతే మనకు మాత్రం ఇసుక తగులుతూ ఉంటుంది, అసలు తినలేము కూడా. రెండిట్లో వాటర్ పట్టుకొని కడిగేసాను. ఇంకా లాస్ట్లో అయితే ఈ వాటర్తో అయితే కడుగుతూ ఉన్నాను. సగంగా కడుగుతూ ఉంటాను. ఇంక ఇదైతే మామిడికాయ వేసి చేస్తూ ఉన్నాను అనమాట. మ్యాంగోస్ ఉన్నాయి కదా, మ్యాంగోస్ సీజన్ అంతా మ్యాంగోస్ మాత్రం బాగా యూజ్ చేయడమే. ఇంక తర్వాత ఎలాగో దొరకవు కాబట్టి, తర్వాత ఎలాగో ఇంకా మనం యూజ్ చేయలేం కాబట్టి, ఇంక ఇప్పుడైతే మాత్రం మంచిగా మ్యాంగోస్ అయితే యూజ్ చేస్తూ ఉన్నాను. ఇంక ఇందులో అయితే మ్యాంగో వేసేసి చేసేద్దాం. ఒక కట్టండి మొత్తం, ఒక కట్టను తీసుకొని చేస్తుంటే చూడండి, ఇది ఒక కట్టలాగా ఉంటుంది. అదే మన ఊర్లలో అయితే ఎంత బాగా దొరుకుతుందో, ఇక్కడ మాత్రం 10 రూపాయలకే 2 ఏమో ఇస్తారు, 3 ఇస్తారేమో. ఒకసారి 3 ఇస్తారు, ఒకసారి 2 ఇస్తారు. మనకి ఇక్కడ 40 రూపీస్ పెడితే ఒకటి వస్తుంది, అలా ఉంటుంది అన్నమాట. డబల్కి డబల్. ఇక్కడ కొంచెం వచ్చింది ఆకుకూర. ఇంక ఇందులో అయితే టమోటా అవన్నీ అయితే కట్ చేసుకొని వేసేసుకుందాము. చాలా సింపుల్గా అయితే చేసేస్తాను. ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు ఇందులో, ఆకుకూరలో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను నేను. ఇంక ఇందులో అయితే మ్యాంగో అనమాట, చెప్పాను కదా. ఇంకా మ్యాంగో కూడా అయితే కట్ చేసుకొని వేసేసుకుందాము. ఇలా అలా ర్యాండంగా అలా కట్ చేసుకొని వేసేసుకోవడం. ఇంకా తర్వాత వచ్చేసి చూడండి, పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను. ఇంకా టమాటాలు కూడా అయితే 2 అయితే తీసుకున్నాను. ఈ టమాటాలు కూడా అయితే వేసేసుకుందాం మనం. ఇందులో కారం కూడా అయితే వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసాను కదా, కొంచెం అంత కారం వేస్తాను, జస్ట్
అలాగనమాట. ఇది అంత కారం ఏమి ఉండవు పచ్చిమిర్చి, అందుకని చెప్పి కొంచెం అయితే కారం వేద్దాం అనుకుంటున్నాను అంతే. లేకపోతే మాత్రం మనం ఇది పచ్చిమిర్చి ఒకటే వేసుకున్నా కానీ ఏం సరిపోతుంది, బాగుంటుంది కారంగా ఉంటే. ఇంకా పెట్టేశాను కదా. ఇంక ఇందులో అయితే పసుపు, ఇందులో అయితే మనకి కావాలంటే ఆనియన్ కూడా అయితే వేసుకోవచ్చండి. ఆనియన్ ఇప్పుడైనా వేసుకోవచ్చు, తాలింపులైనా వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకొని తాలింపులో కూడా అయితే వేసుకోవచ్చు అనమాట, ఎవరిష్టం వాళ్ళది. ఇంకా అదిగోండి కొంచెం అంత కారం అయితే వేసేస్తున్నాను, అంతే సరిపోతుంది. ఇంకా ఎలాగో వాటర్ వస్తాం కదా, ఇంకా క్యాప్ పెట్టేసి విజిల్ అయితే ఎక్స్క్యూజ్ మీ ఇంకా విజిల్ అయితే పెట్టేసేద్దాం మనం. ఇది ఒక 4-5 విజిల్స్ వచ్చేస్తే మగ్గిపోతుంది అనమాట. ఆనియన్ కావాలంటే వేసుకొని, నేనైతే ఇప్పుడైతే ఆనియన్ అయితే వేయట్లేదు, తాలింపులో వేద్దాం అనుకుంటున్నాను, అందుకని చెప్పి ఇప్పుడైతే వేయలేదు. కావాలంటే ఇందులో కూడా వేసుకోవచ్చు అనమాట. మామిడికాయ లేకపోతే మనం ఈ మామిడికాయ ప్లేస్లో చింతపండు వేసుకునే వాళ్ళం. మామిడికాయ అయినా వేసుకోవచ్చు, చింతపండు అయినా వేసుకోవచ్చు. మామిడికాయ అవైలబుల్ ఉంది కాబట్టి నేనైతే మామిడికాయ అయితే వేసేసాను అనమాట. ఇంక ఇదైతే ఎనిపి తాలింపు వేసేసుకోవడమే, కుక్కర్ విజిల్ పెట్టేసి తాలింపు వేసుకొని అంతే. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడైతే పప్పు అయితే ఎనిపేసుకున్నాను, చూసేయండి ఉడికిపోయింది మంచిగా. ఇంకా మెదిపేసుకోవడమే, ఇంకా అయిపోయిందిగా. ఇంకా తాలింపు అయితే వేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఏం వేసానంటే వెల్లుల్లి దంచి అయితే వేసాను, అవి ఇంకా ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు ఇవన్నీ మనం తాలింపు వేసుకుంటాం కదా. ఇంకా అలా నార్మల్గా అయితే తాలింపు ఎలా వేస్తామో అలాగే అనమాట, ఇంకేం ఎక్స్ట్రా ఏం లేదు. ఇంకా ఎండుమిర్చి కూడా వేస్తే బాగుంటుంది. ఇంకా ఆనియన్ అయితే ఆప్షనల్ అనమాట, వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే మధ్య మధ్యలో అలా తగులుతూ బాగుంటుంది అనమాట, అందుకని చెప్పి నేనైతే వేస్తాను. కొంతమంది ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, వేసుకుంటే మాత్రం బాగుంటుంది అనమాట. ఇప్పుడు పచ్చళ్ళలో మనం ఆనియన్ లాస్ట్లో ఎలా దంచుకోవడానికి వేసుకుంటాం అలా అనమాట. ఇంకా ఆనియన్ వేస్తే నచ్చుతుంది, అందుకని చెప్పి అలా వేస్తాను. ఇంకా కరివేపాకు అయితే వేసేసి ఇదైతే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. తాలింపు అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంక ఈ పప్పు అయితే తీసేసి అందులో అయితే వేసేసేయడమే. ఇంకంతే మనకి ఆకుకూర పులుసు కూర అయితే రెడీ అయిపోయింది, చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి. ఇంక ఇందులో అయితే జస్ట్ అలా కారం చేశాను నేను, ఇంకా అందులో కొంచెం తప్పగా అనిపించేసరికి మన తాలింపులోనే పసుపు కారం కూడా వేసుకోవచ్చు అనమాట. లాస్ట్లో అలా సరిపోయినా కానీ జస్ట్ అలా చిటికెడు వేసామంటే ఆ ఫ్లేవర్కి స్మెల్ బాగా వస్తుంది అనమాట తాలింపులో వేస్తే. ఇంక ఇదిగోండి, ఇంకా పప్పు అయితే ఇంకా అయిపోయింది. ఇంకా వేసేసారి కొంచెం ఇదైతే మగ్గనిచ్చేస్తాను అనమాట. ఇంకా సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేద్దామంటే ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా ఫ్రై కానీ లేకపోతే పక్కన వడియాలు కానీ అలా వేసుకొని తినేసేయచ్చు. ఇంకెక్కడ నేనైతే మాత్రం ఆమ్లెట్ అయితే వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా అందుకని చెప్పి ఆనియన్స్ వేసి ప్లెయిన్ అయితే అంత ఇదిగా అనిపించదు అనమాట, అంత బాగుంటుంది, నచ్చుతుంది. ఏమైంది నేను ఎక్కువ అయితే ఆనియన్స్ వేసేసుకొని చేసుకుంటాను అనమాట. ఇంకా అందుకని చెప్పి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను, ఒకటి తీసుకొని సన్నగా కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సన్నగా కట్ చేస్తామంటే బాగుంటుంది, మధ్యలో తగులుతూ ఆనియన్స్ బాగుంటుంది అనమాట. ఉత్తదానికంటే ఆనియన్సే నచ్చుతుంది నాకు. ఇంకా అందుకని చెప్పి ఆనియన్స్ అయితే తీసుకొని ఆనియన్స్ కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇదైతే ఒక గిన్నెలాగా ఏదైనా బౌల్లో తీసేసుకొని అందులో అయితే కలిపేసుకోవడమే మనం. ఇంక ఇక్కడైతే ఆనియన్స్ ఇంకా ఫస్ట్ అయితే మనం బౌల్లోకి అయితే సాల్ట్ ఇవన్నీ అయితే వేసేసుకుందాం. సాల్ట్, పసుపు, కారం ఇవన్నీ అయితే వేసేసుకొని ఇంకా ఆనియన్స్ కూడా అయితే వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇవి కలుపుకొని ఎగ్స్ అయితే మనం కొట్టుకొని పోసుకోవాలి, లేకపోతే ఫస్ట్ ఎగ్స్ వేసేసి కారం ఇవన్నీ వేసామంటే కారం ఉప్పు ఇవన్నీ వేసామంటే మనకి పట్టదనమాట, దానికి కలవదు అనమాట. అందుకని చెప్పి నేను ముందైతే ఇది వేసేసి కలిపేసి అదే పసుపు, ఉప్పు, కారం వేసేసి ఆనియన్స్ కలిపేసి తర్వాత అయితే ఎగ్స్ అయితే వేస్తాను. అలా అనుకోండి బాగుంటుంది, కలుస్తుంది మొత్తం కూడా. ఇలా కాకపోయినా మనం ఆమ్లెట్ లాగా వేసేసుకొని పైన వేసుకోవచ్చు. ఆమ్లెట్ వేసుకొని ఎక్స్పీరియన్స్ తీసుకున్నావా అనుకోవచ్చు, లేదు నేను నార్మల్గా చెప్తూ ఉన్నాను, ఎవరి ఇష్టం వాళ్ళది, ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు. నేను నార్మల్గా కూడా చేసేసుకోవచ్చు అండి, ఎంత ప్రాసెస్ లేకపోయినా గుడ్డు దాని మీద పగలగొట్టేసి దాని మీద పసుపు, ఉప్పు, కారం వేసుకుంటామంటే అయిపోయింది ఆమ్లెట్. అలా కూడా తినేసి సింపుల్గా ఎక్కువ పని చేసుకోకుండా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు. అది సంగతి నా ఆమ్లెట్ వల్ల. ఇంక ఇక్కడైతే వేసేసుకుంటూ ఉన్నాను ఆమ్లెట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మాత్రం మీతో అయితే చిన్న వ్లాగే షేర్ చేసుకుంటూ ఉన్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాము. ఈరోజు మాత్రం చిన్న వ్లాగే పెట్టేస్తూ ఉన్నాను అనమాట, సింపుల్గా అయిపోయింది. ఇంకా ఈ రోజు అయితే వ్లాగ్ మాత్రం, ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. టేక్ కేర్, బాయ్.